హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే వల్లి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్న రామరాజు మళ్ళీ హార్ట్అటాక్తో హాస్పిటల్కి వెళ్తాడు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వల్లి చేసిన పాపాలకి, ద్రోహానికి ఇంకా ప్రేమ, నర్మద ఇద్దరూ అయితే వడ్డీతో సహా తనపై రివెంజ్ని తీర్చుకుంటున్నాడు. ఇక వల్లి తన తల్లి అయిన భాగ్యంతో మాట్లాడిన మాటలు అన్నీ తన ఫోన్లో రికార్డ్ చేసి ఇక ప్రేమ, నర్మద ఇద్దరూ అయితే వల్లితో ఒక ఆట ఆడుకుంటారు. తను చేసిన పాపాలన్నింటినీ మనం వడ్డీతో సహా తీర్చుకోవాలక్క అంటూ ఇక వల్లిపై వాళ్ళ కోపాన్ని అయితే తీర్చుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ, నర్మద ఇద్దరు అయితే ఇక వల్లి యొక్క నిజస్వరూపం వేదవతికి కూడా తెలియడంతో వేదవతి కూడా వల్లిని అసహ్యించుకుంటుంది. నా కూతురికి ఇంత అన్యాయం చేసిన నిన్ను ఊరికే వదలను వల్లి అంటూ ఇక వేదవతి కూడా తనకు తోచిన విధంగా ఇక వల్లిపై రివెంజ్ని అయితే తీర్చుకుంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేసి, అమ్మ ఇక్కడ వాళ్ళంతా నా నిజస్వరూపాన్ని తెలుసుకొని నన్ను అసహ్యించుకుంటున్నారమ్మా. ఇక మా మామయ్య గారి ముందట కూడా నా నిజస్వరూపం ఎప్పుడు బయటపడుతుందో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. ఈ ప్రేమ, నర్మద ఇద్దరూ కలిసి నాతో ఆటాడుకుంటున్నారమ్మా అంటూ ఇక వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక దాంతో భాగ్యం అయితే, నువ్వేం వర్రీ అవ్వకు తల్లి, నీకేం కాదు, వాళ్ళు నిన్ను ఆడుకోవడానికే అలా అంటున్నారు, కానీ వాళ్ళు నీ గురించి ఏమీ బయట పెట్టరు అంటూ ఇక భాగ్యం అయితే వల్లికి ధైర్యం చెప్తుంది. ఇక దాంతో వల్లి అయితే భాగ్యంపై కోప్పడుతుంది. వాళ్ళు నాకు రోజు రోజుకి చుక్కలు చూపిస్తున్నారు, దీని నుంచి ఎలా బయటపడాలో చెప్పు అంటే నీ అతి తెలివితేటలు ఉపయోగించి ఏం కాదమ్మా అని చెప్తావేంటమ్మా అంటూ ఇక వల్లి అయితే భాగ్యంపై కోప్పడుతూ ఉంటుంది. దానితో భాగ్యం అయితే, నేను నీకు ఒక ప్లాన్ చెప్తానమ్మా, దానిని నువ్వు ఫాలో కా అంటూ ఇక భాగ్యం అయితే వల్లికి ఒక ప్లాన్ చెప్తుంది. నువ్వు ఆ రికార్డు గురించే అంత బాధపడుతున్నావు కదా, అందుకే నీకు ఈ ప్లాన్ చెప్తున్నాను. ప్రేమ ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు నువ్వు ఆ ఫోన్ దొంగతనం చేసి ఇక ఆ ఫోన్ని పగలగొట్టడమో, నీళ్ళల్లో వేయడమో లాంటివి చెయ్యి తల్లి. ఇక దాంతో ఆ రికార్డు అందులో నుంచి ఫోన్ ఖరాబ్ అవ్వడం వల్ల అందులో నుంచి పోతుంది, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటూ ఇక భాగ్యం అయితే తన అతి తెలివి ఉపయోగించి వల్లికి ఈ ప్లాన్ చెప్తుంది. ఇక దాంతో వల్లి అయితే, ఇక నేను ప్రేమ ఫోన్ దొంగతనం చేయడం ఏందమ్మా, నువ్వు ఏదైనా బయటపడే ప్లాన్ చెప్పమంటే నువ్వు ఇలాంటి ప్లాన్లు చెప్తావేంటమ్మా, ప్రేమ ఎప్పుడు తన ఫోన్ తన పక్కనే పెట్టుకుంటుంది అని అంటుంది వల్లి. ఇక దాంతో భాగ్యం అయితే, ఏం కాదమ్మా, ట్రై చేసి చూడు, తను ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడో ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు చూడు అంటూ ఇక భాగ్యం అయితే తన ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఇక వల్లి అయితే ప్రేమ ఫోన్ ఎక్కడ ఉంది అంటూ ఇక ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇక ఒక దగ్గర కబోర్డుపై ప్రేమ ఫోన్ ఛార్జింగ్ పెట్టి కనిపించగానే ఇక వల్లి అయితే సంతోషిస్తుంది. ఇక దాంతో వల్లి అయితే ప్రేమ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఇక ఆ ఫోన్ తీసి పట్టుకొని వెళ్తూ ఉండగా ఇక ప్రేమ అయితే వల్లి అక్క అంటూ పిలుస్తూ ఉంది. ఇక వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూసిందా ఏంటి అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటి వల్లి అక్క, ఏదో చీర చాటుకు ఏదో పెట్టినట్టు అనిపిస్తుంది అని అనగానే ఇక వల్లి అయితే తన ఫోన్ తీసి, ఇందులో నేను మాట్లాడిన రికార్డు ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఈ నీళ్ళల్లో వేస్తాను, నువ్వేం చేస్తావు అంటూ ఇక ప్రేమ ముందట వల్లి అయితే తెగ సంబూర పడిపోతుంది. దాంతో ప్రేమ అయితే అమాయకంగా ముఖం పెట్టి, వద్దక్క వద్దు, నా ఫోన్ అక్క, అది వద్దక్క, నేను ఆ రికార్డ్ ఏం బయట పెట్టనక్క, నా ఫోన్ అక్క అంటూ ఇక ప్రేమ అయితే నటిస్తూ ఉంటుంది. ఇక దాంతో నర్మద కూడా అక్కడికి వచ్చి, ఏంటి ప్రేమ ఏమైంది అని అనగానే ఇక వల్లి అక్క నా ఫోన్ తీసుకుంది నర్మద అక్క అంటూ ఇక ప్రేమ అయితే నర్మదకు చెబుతూ ఉంటుంది. ఇక దాంతో వల్లి అయితే, మీరిద్దరూ కలిసి ఈ రికార్డు ముందు పెట్టుకొని నన్ను ఆడుకుంటారా అంటూ ఇక మీ రికార్డు అయిపోయింది, ఇక మీరు నన్ను ఏ విషయం గురించి ఆడుకుంటారో చూద్దామంటూ ఇక వాళ్ళ ముందు ఫోజులు కొడుతూ ఉంటుంది వల్లి అయితే. ఇక వెంటనే ఆ ఫోన్ తీసి ఆ బకెట్లో వేస్తుంది.
ఇప్పుడు ఏం చేస్తారో చెయ్యి అంటూ ఇక వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. అప్పుడు నర్మద వెంటనే ప్రేమ నీ దగ్గర ఉన్న నీ ఫోన్ తీయి అంటూ అనగానే ఇక వెంటనే ప్రేమ అయితే తన ఫోన్ తీసి వల్లి భాగ్యంతో మాట్లాడిన మాటల రికార్డ్ని వినిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది అది కాదా అంటూ ఉండగా ఇక నర్మద అయితే ఇదే అది అంటూ ఇక వల్లిని ఆడుకుంటూ ఉంటుంది. అయ్యో! నేను ఇంతగానం చేసిన పనంతా వృధా అయిందే. మళ్ళీ నా రికార్డు నాకు వినిపిస్తున్నారే అంటూ ఇక వల్లి అయితే తన మొఖాన్ని మార్చుకొని ఇక సైలెంట్‌గా ఉంటుంది. ఇక దాంతో ప్రేమ నర్మద అయితే నువ్వు ఇలాంటి పని చేస్తావని మాకు తెలుసక్క. అందుకే మేము అక్కడ నా పాత ఫోన్‌ని పెట్టాను. అందులో ఛార్జింగ్ ఉండడం లేదు అని కొత్త ఫోన్ తీసుకున్నాను అంటూ ఇక ప్రేమ అయితే ఆ నిజాన్ని ఇంకా చెప్తూ ఉంది వల్లికి. ఇక దాంతో వల్లి అయితే బాధపడుతూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా దూరం నుంచి చూస్తున్న రామరాజు ఇక ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి ఏంటమ్మా మీరేమో వల్లిని ఏమో ఆడుకుంటున్నారు అని అనడంతో ఇక నర్మద అయితే ఎట్లయితే అట్లా అయింది ప్రేమ, ఇక ఈ రికార్డు మామయ్య గారికి వినిపిద్దాము అంటూ ఇక ప్రేమ నర్మద ఇద్దరూ కలిసి వల్లి యొక్క నిజస్వరూపాన్ని బయట పెడతారు. దాంతో రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. వల్లి ఏంటి అలా చేయడం ఏంటి అమ్మ, మీరేదో తప్పు తనని ఇరికించడానికి ఇలా చేస్తున్నారు అని అనగానే ఇక నర్మద అయితే అమూల్యని పిలిపించి ఇక జరిగిన సంగతి అంతా రామరాజుకి తెలిసేటట్లు చెప్పిస్తుంది. ఇక దాంతో రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ వల్లి ఇంత పని చేస్తుందా? ఈ వల్లి మన కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తుందా? మనతోనే ఉంటూ మామయ్య అత్తమ్మ అంటూ మంచిగా నటిస్తూ ఉంటే నేను ఈ వల్లి ఎంత మంచిదో ప్రేమ నర్మదల కంటే అని అనుకున్నాను. కానీ నమ్మించి ఇంత మోసం చేస్తాదని అనుకోలేను అని అనుకుంటూ ఇక రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే తను గుండె దగ్గర ఏదో నొప్పిగా ఉందమ్మా అంటూ ప్రేమ నర్మద దగ్గరికి వెళ్ళి అమ్మ నాకేదో ఇక్కడ నొప్పిగా అనిపిస్తుంది తల్లి అంటూ అనగానే ఇక ప్రేమ నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. వద్దక్క అని చెప్పాను, మామయ్య గారికి ఇప్పటికే ఆరోగ్యం అంత బాగులేదు అని అంటే నర్మద అక్క నువ్వే వినలేదు, ఇప్పుడు మామయ్య గారికి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చేలా ఉంది అంటూ ఇక ప్రేమ అయితే పదండి మామయ్య అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. దానితో రామరాజు అయితే వెంటనే నాకు హార్ట్ దగ్గర చాలా నొప్పిగా ఉందమ్మా అంటూ కుప్పకూలిపోతాడు. ఇక దాంతో ప్రేమ నర్మద ఇద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. మామయ్యకి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చినట్టుంది ప్రేమ అంటూ ఇక నర్మద ప్రేమ అనుకొని వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి ఇక మా మామయ్య గారికి ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటూ అనగానే వెంటనే అంబులెన్స్ వేసుకొని వాళ్ళు అక్కడికి వస్తారు. ఇక దాంతో ధీరజ్, వేదావతి అందరూ కూడా ఈ నిజాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్తారు. ఇక దాంతో ధీరజ్ అయితే ఏంటి ఏమైంది నాన్నగారికి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి అంటూ ఇక ప్రేమ నర్మదని ఇద్దరిని అడుగుతారు. ఇక దాంతో ప్రేమ నర్మద ఇద్దరు అయితే షాక్ అవుతారు. ఈ నిజం ఇప్పుడు ధీరజ్కి చెప్తే మనల్ని తిడతాడు అంటూ ఇక ప్రేమ నర్మద అయితే ఆ వల్లి యొక్క నిజస్వరూపం రామరాజుకు తెలిసినట్టు ఇక ధీరజ్కు చెప్పరు. ఏదో తెలియదు మామయ్య గారు అక్కడ నిలబడి నాకు హార్ట్ దగ్గర నొప్పిగా ఉంది అమ్మ అంటే మేము అక్కడికి వెళ్ళాము అంటూ ఇక ప్రేమ నర్మద ఇద్దరు అయితే మళ్ళీ ధీరజ్కి అబద్ధం చెప్తూ ఉంటారు. ఇక ఇలా వల్లి యొక్క నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వల్ల మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.